కార్యక్రమం నడిపించే నాయకులందరినీ కూడా ఈ సమయంలో ఈ యువ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ దినం యువ కార్యక్రమం మరియు ప్రత్యేకమైన సందేశంగా మన వద్ద ఉన్న సోదరులు పాస్టర్ ఎలిజా పాస్టర్ గారు వారి కూడా ముందుకు వచ్చి వారి యొక్క దాన్ని ఆక్రమించడం ప్రభుత్వం వారిని ఆహ్వానిస్తున్నాం. ఆరోగ్యం మన మధ్యలో పెద్దలు అనుభవజ్ఞులైన సోదరుడు ఈ రాజు గారు మన మధ్యలో ఉన్న వారిని కూడా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. వారు దయచేసి కుల సమాజం సహాయ చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఉన్న మన మధ్యలో మరి పెద్దలు ఎంపీ శంకరయ్య గారు మన పత్తి గారు మన మధ్యలో, అలాగే మన యొక్క సంఘ చైర్మన్ పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు అయిన జి మోసే గారు వారు కూడా ముందుకు వచ్చి వారి స్థానాన్ని ఆక్రమించడం ప్రభుత్వం పెళ్లి కుమార్ని మేనమామ వారి పెళ్లి కుమార్తె మద్దతు రావాలని మనం చేస్తున్నాం. నెహెమ్యా గారు సోదరుడు నెహెమ్యా గద్వాల గారు వారు కూడా ప్రభుత్వం వారి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా నాయకులు చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని మరి పుర సమాజం సెక్రటరీ గారైన మన పుర సమాజం నాయకులు జయరుద్రపురం సెక్రటరీ గారు కార్యక్రమం నడిపిస్తున్నారు. గీతాన్ని వినిపించిన తర్వాత కార్యక్రమాన్ని కార్యక్రమము అన్నింటిలో ఘనమైనదని సర్వసృష్టికర్తైన మా దేవుడు ఆదిలోనే మనకు తెలియజేసినారు. కాబట్టి ఈ శాశ్వతంగా బలపరచుటకు నిలవనగా నీకు చూపించిన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. ఇరు పక్షుల వారికి సమాధానం సంతోషం చేసి ఎక్కువ ఐశ్వర్యం ఇంటి ఒక మనసు ఇస్తున్నాం. మాట్లాడేది కానీ ప్రవచనాలు కానీ ప్రార్థనలు కానీ సమస్త నీకు మహిళ సహాయం చేయండి. నడిపించిన నాయకుడు కూడా ఆశ్రయించి కాపాడు. ఏ శుభ సందర్భంలో కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. నీవే తోడుదామని ఇది మొదలుకొని ఆయన నీకు మరి
పుష్ప గారి కూడా యేసుక్రీస్తు వారి కొరకు ప్రార్థించి ప్రభు మహిమార్థమై వారు జీవించాలని ప్రార్థన పూర్వకంగా మనమందరం కూడా వచ్చాం. ఇంతవరకు దేవుడు గొప్ప కార్యము చేసి ఇంటి పరిస్థితి వరకు తీసుకొచ్చిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 8వ వచనములో పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఇలా బోధించుచున్నది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు అనగా మానవుడు. దేవుని బిడ్డలారా, ఆదిలో దేవుడు గమనించాడు. నరుడికి దేవుడు, మనమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నరులను, పురుషుడు స్త్రీ కలిపి నరులు అని అంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు నరుని భూమి మీద తన స్వరూపమందు చేశాడు. ఎవరికి లేని భాగ్యాన్ని, దేవాది దేవుని రూపాన్ని మానవునికి మాత్రమే దేవుడు ప్రసాదించాడు. ఇది మానవులను అధికంగా చేయడానికి దేవాది దేవుడు తన రూపాన్ని ఈ భూమి మీద నరులలో చూసుకోవడానికి దేవుని చిత్తమైనది. మానవులను చేసి తన రూపాన్ని నరునికి ఆయన పోసి నరుల్లోన దేవుని రూపాన్ని చూడాలని దేవుని చిత్తమై ఉన్నది. కనుక ఆదిలో మానవుని సృష్టించాడు. మంచిది కాదు అని అతనిలో నుండి ఎముకను మాంసమును తీసి స్త్రీనిగా చేశాడు. వారిద్దరిని కలిపాడు దేవుడు. ఈనాడు మానవులైన మనం ఇప్పుడు రాజుగారు ఉన్నారు, పుష్పగారు ఉన్నారు. విస్తరించి భూమిని నింపండి, కలిపి భూమిని అంతా విస్తరించమన్నాడు. ఆనాడు ఆ దేవాది దేవుడు ఆదాము నవ్వను కలపకుంటే ఈడ మాట్లాడే నేను లేకుంటుండి, వినేవారు మీరు లేకుంటుండి, భూమి మీద మానవులు లేకుండి. దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఇక్కడ కనబడుతున్నారు. మనమందరం కూడా దేవుని స్వరూపమైన దేవునికి ఎంత ప్రేమ మానవుల మీద ఉందంటే భూమి మీద ఎవరి మీద లేనంత ప్రేమ కేవలం మానవుని మీద దేవుని ప్రేమ ఉన్నది. అందువలనే దేవుడు మానవులని, పురుషుని స్త్రీని కలిపి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. అందుకొరకే ఆనాడు కలిపిన ఆ మానవుల ద్వారా భూమి నింపబడ్డది. ఈ భూమి ఎందువలన మనుషుల చేత నింపబడ్డదంటే ఆ యొక్క సైతాను వాడు కేవలం నిత్యనరకాగ్నికి వారసుడై ఉండగా వారిని లయపరచుటకు గాను, వారిని బుద్ధి చెప్పుటకు గాను, వారికి సంతోషము లేకుండా చేయడం గాను మానవులను దేవుడు ఏర్పరచుకొని తన ఆత్మను ప్రసాదించి కేవలం మానవుల ద్వారా దేవుడు ఆరాధింపబడాలని మానవులను కలిపి విస్తరింపజేశాడు. అందుకొరకే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 29:6 వచనంలో పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. కుమారుడికి కుమార్తెను సంపాదించాడు, తమ కుమార్తెకు పెళ్లి యొక్క కుమారుడిని సంపాదించాడు. ఇది దేవుని చిత్తం. కనుక దేవుడు చెప్పాడు, ఆయన ఇలా చేయమన్నాడు. కనుకనే మనమందరం కూడా ఈ పెళ్లి చేస్తూ ఉన్నాం. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి, దేవుని బిడ్డలారా, ఒక స్త్రీకి పురుషునికి పుట్టిన వారు దైవ సన్నిధిలో ఆయన అనుగ్రహంలో వారిద్దరూ కూడా ఇప్పుడు ఏకము కాబోతున్నారు. ఇది దేవుడు కలిపేది. మనుషులు కలిపితే విడిపోతారు, కానీ దేవుడు కలిపితే మానవులు విడిపోవడం చాలా కష్టం. కనుక దేవుడు బిడ్డలారా, ఇలా రాయబడి ఉన్నది ఎబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో, వివాహం అన్ని విషయములో ఘనమైనది, దీనినే పెళ్లి అంటారు, ఈ కలపడమని. వీరిద్దరు కలిస్తే వీరి ద్వారా ఎన్నో, ఈ కలపడం కేవలం ఈ జతపరచబడము దానిని వివాహము అంటారు. వివాహము అన్నిటిలో ఘనమైనది. ఈ మానవుల కలయిక సైతానుకు ఇష్టము లేవులందరూ కూడా ఈ యొక్క భాషను చేసుకుంటూ దేవుని రూపాన్ని భూమి మీద రాకుండా చేస్తారు.
ఒకవేళ మా అమ్మ నేను నన్ను భాష్యం చేసుకుని ఉంటే ఈరోజు దేవుని సంఘములో నేను నిలబడి మాట్లాడేవాడిని కాదు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం, ప్రభు చిత్తం ఏమైందంటే దేవుడు మన ద్వారా తన రూపాన్ని భూమి మీదకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అందుకొనకే మనలోన ఇటువంటి భావాన్ని దేవుడు తీసుకొచ్చాడు. అది ఏమిటంటే ఈ ఇరువురిని ఏకపరచాలి యవనస్తులను భర్తలు అంటారు. ఇప్పుడు దైవదాసుడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు తలకి చేసుకొని పైకి చూడరు. మా మాట్లాడుతూ దేవుడు గొప్ప ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. తల పైకి వేస్తాడు. నేను ఎన్నో పెళ్లిళ్ళు చేశాను, పెళ్లిళ్ళలో వాక్య పరిచయం చేశాను. అటువంటి సమయంలో ఈ యొక్క పెళ్లి కుమార్తె వచ్చి కూర్చున్నప్పటి నుంచి తలకి చేసుకున్నాడు. దైవదాసుడు పెళ్లి చేసిన తర్వాత అమ్మ అయ్యా ఇప్పుడు కాబోయే నీ భార్యకు ఈ మంగళసూత్రాన్ని కట్టనప్పుడు ఆ యొక్క స్త్రీ, తల ఉంచుకున్న స్త్రీ అప్పుడు ఈ మెడను పైకెత్తుతుంది. అప్పటి నుంచి చెప్తుంది, ఇదిగో నా సమస్తము నీది అని. నాకు మళ్ళీ చనిపోయిన వారిని బ్రతికించడానికి, తిరిగి లేచాలని విశ్వాసం ఉంచాలి. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆ లోక రాజ్యానికి వెళ్ళాలని విశ్వాసం ఉంచాలి. మళ్ళీ నన్ను తీసుకుపోవడానికి వస్తున్నాడని విశ్వాసి అయ్యున్నారు, కనుక విశ్వాసులు అయ్యున్నారని మొట్టమొదటి. రెండవది ముందరికి వెళ్ళాలి. రెండవ డిగ్రీ స్త్రీకి మొదటి సమయంలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఈమె కూడా ప్రార్థన పరురాలై ఉండాలి. హన్నా అంటుంది, ఈ యొక్క నా యొక్క హృదయమును, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నానని. పురుషుడు కూడా అలాగే తన ప్రార్థనగా పెద్దరము కలగకుండా పరిశుద్ధ చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండాలి. స్త్రీ కూడా ప్రార్థన పరురాలై ఉండాలండి. మీరు ఒకవేళ చేశారో చేయలేదో నాకైతే తెలియదు, కానీ భార్య కావాలంటే కూడా నువ్వు ప్రార్థన చేసి ఉండాలి. స్త్రీ అయితే భర్త కావాలని అనుకుంటే తప్పకుండా దేవుని పర్మిషన్ తీసుకొని ఉండాలి. ఆ తీసుకున్నందుకే మీరు ఇక్కడ కలిసి ఉన్నారని క్రీస్తునందు విశ్వసిస్తున్నాను. 3వ డిగ్రీ ఎఫెసీ గ్రంథం 5:13లో తన వలె తన భార్యను ప్రేమించాలి. పురుషుడు 3వ డిగ్రీగా ఏమి చేయాలంటే తన వలె తన భార్యను ప్రేమించాలి. తన వలె ఆయన ఎట్లయితే తన శరీరాన్ని ప్రేమించుకుంటాడో, ఆయనకు ఏమైతే తినబుద్ధి అవుతుందో, ఆయన ఎట్లా ఉండాలని కోరుకుంటాడో తన వలె తన భార్యను ప్రేమించాలి. కనుక చాలా మంది ప్రేమిస్తున్నారండి. భూమి మీద ఎంతో మంది ప్రేమలు నిలబడుతున్నాయి, కానీ అవన్నీ కూడా పాప సంబంధమైనది. ఈ ప్రేమ, ఈ ఇద్దరి కలయికతో కూడిన ప్రేమ నిజమైన ప్రేమ. భార్య భర్తలుగా అయిన తర్వాత ఇద్దరిని ప్రేమించుకోవాలి ఒకరినొకరు. భర్త అయితే తన వలె తన భార్యను ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఈ భార్య భర్తలు కాకముందు ముందే ప్రేమిస్తే ఆ ప్రేమ అది ప్రేమ కాదు. స్త్రీ తన భర్తకు లోబడి తన భర్తను ప్రేమించాలి. స్త్రీ ఏం చేయాలంటే తన భర్తకు లోబడి తన భర్తను ప్రేమించాలి. చాలా మంది లోబడకుండా స్త్రీలు భర్తలను ప్రేమిస్తున్నారు. ఎట్లా? ఏమే నా ముందు పెట్టవాలా అని బలవంతం చేసి భర్తతో ముందు పెట్టించుకుంటారు. ఈ ప్రేమ ఎట్లా అంటే భర్త తన ఇష్టపూర్వకంగా పెట్టిన ప్రేమను లోబడి ఆ ముద్దును తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వడము, అది ప్రేమ. స్త్రీ నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే లోబడి ప్రేమించాలి. మీ ప్రేమకు లోబడంలో ఉండండి. భర్త ప్రేమకు లోబడాలి. దాన్ని బట్టి ఆ ప్రేమ మీరు తిరిగి అతనికి ఇవ్వాలి. బైబిల్ గ్రంథం అలా బోధిస్తున్నది. 4వ డిగ్రీ కొలస్సీ గ్రంథం 3వ అధ్యాయం 19 భార్యను ఇల్లాలుగా ఉండాలి. మంచి ఇల్లాలు అయితే భార్య బ్రతుకు దినములన్నీ భర్తకు మేలు చేయాలి, కానీ కీడు చేయకూడదు. ఈ కాలంలో భార్యలు బ్రతుకు దినములన్నీ కూడా నువ్వు సత్యంత వరకు భూమి నివసించినంత కాలము నీ భర్తకు మేలు చేయాలని బైబిల్ గ్రంథంలో ఏటగా వ్రాయబడినది.
భార్య నీకు చేసే సేవను బట్టి చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచాలి. నేటి దినాల్లో చాలా కష్టమైపోయింది, భోజనం చేస్తలేరు. భార్య భర్తలు దేవుడు కలిపిన వారికి భార్య యొక్క వంట నిజంగా అతనికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కనుక స్త్రీలారా, మీ భర్తలకు మీరే భోజనం చేసి పెట్టాలని బైబిల్ గ్రంథము తేటగా పోషించాలి. వీటి వారికి కావలసినవన్నీ తన భార్యకు పిల్లలకు అన్నీ కూడా ఆయన సమకూర్చాలి. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, జతపరచాలి. వీరిని జతపరచుటకే తల్లిదండ్రులు ప్రయాసపడాలి, సమాజము ప్రయాసపడాలి. వాళ్ళిద్దరు ఏమన్నా కొట్లాడిందంటే, మా అమ్మ ఒకసారి మా నాయన నీ ఉచితమైన చేత మరొక దినాన్ని మాకు ప్రసాదించాలని పొందాలి. ప్రభువా, స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పెళ్లి కుమార్ యొక్క అవతారాలు మరియు తల్లిదండ్రులు మా అమ్మ మరియు తండ్రి గారు ఇద్దరు బంధువులు. తల్లి చిన్నప్పుడు చనిపోయింది. చిన్నప్పటి నుంచి అన్నదమ్ములుగా ఉంటున్నంతగా ఈతను తండ్రి ఉన్నప్పటికీ దూరంగా ఉంటున్నాడు. చిన్న వాడు పూలలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. మరియు ఇక్కడ కూర్చున్న పెళ్లి కుమారుడు మా మేనల్లుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. కనుక దేవుడు వారిని దీక్షగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని. ఇప్పుడే పెళ్లి కుమార్ యొక్క పరిచయ పనులు విన్నాం. తర్వాత పెళ్లి కుమార్ గురించి ధన్యవాదాలు. పెళ్లి కుమార్ యొక్క మంచోళ్ళని చెప్పిండు, మా సొలం గురించి బాగా చెప్పిండు. మంచిది ఇప్పుడు అందరు ఇప్పుడు చూపెడదాం, చూద్దాం వీళ్ళు ఎట్లుంటారు. చూపిస్తా సార్ ఇప్పుడు actually we'll send this also. ಏನಂದಿ? So Shimit kamera. Brother going, still you need 3,000 rupees to remove these rods, which you have given 2,500. That will be very useful to him. Still you need 3,000 rupees and 1,000 rupees for traveling charges. That will be very great blessings to him. If you can వీరిద్దరి వివాహం కూడా ఘనంగా జరగాలని నమ్ముతున్నాం. కనుక ప్రతి వివాహం కూడా చురుకైన యొక్క సమయాన్ని మీ సన్నిధికి వస్తున్నాం. మీ ఆలయంలో మీ సన్నిధిలో రాజు పుష్పలతలను జ్ఞాపకం చేస్తున్నాం. వినయ భయము భక్తితో జరిగించబడిన ఉపదేశం. వివాహం చేసుకోవడానికి దేవుని సన్నిధిలో ఈ ఆలయంలో నిలిచి ఉన్నారు. మనందరూ ఎదుట ఎలాంటి అభ్యంతరం ఉన్నాడు అనగా మీరు వివాహం చేసుకోకూడదని సరి అయినటువంటి కారణము చూపించి ఎవరికైనా అమ్మాయి పుష్పలంతా నీకేమన్నా అన్నకేమో అభ్యంతరమా? ఈ పక్కలో ఉన్నటువంటి పుష్పలతను దేవుని ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును ఈమెను కాపాడి పుష్పలత నీ ప్రకటనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి
ఎందుకు ఆరోగ్యంగా మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు తీర్మానాలు చెప్పారు. ఈ సమయంలో జరగాల రాజు అని నేను పుష్పలత అని నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగికైనను సంరక్షించుటకై నా భార్యగా పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి ఈ చొప్పున జరిగింతునని దైవజనుల ఎదుటను వివాహం చేసుకోవడానికి గుర్తు తీసుకొచ్చినాం. మన సాంప్రదాయం భారతదేశంలో మంచి సాంప్రదాయం ఉంది. ఒక వివాహమైనటువంటి కాళ్ళకు మెచ్చ దేవుడు మానవులకు ఎన్నో ఖనిజాలు ఇచ్చాడు. మీరు వెండిని తీసుకుపోయి భూమిలో వారిపెట్టారు. ఒక నెల తర్వాత తీసుకురండి, దానికి చిరుము పడుతుంది, నల్లగా అయిపోతారు. అట్లే ఉంటుంది, ఏదో కొంచెం అట్లే ఉంటారు, ముందు చిరుము పడుతుంది. నీకు తెలుసో తెలియదు, ఆయన రాజు నీ భార్యకు ఒక మంగళసూత్రం తెచ్చామంటే బైబిల్ చెప్పింది ఏంటంటే నీవు నీ భార్యను ప్రేమించాడు అనగా నీ ప్రేమలో ఎలాంటి చిలువు రాదు అనమాట. ఫస్ట్ లవ్ అని బైబిల్ మొదటి ప్రేమలో ఎలాంటి తగ్గింపు ఉండదు అనమాట. ఇయ్యాలంటూ 50 ఏళ్ళు కూడా అంతే ప్రేమ ఉండాలి. మీ భార్య అంగీకరించి ఆయనకు లోపడడానికి నీవు మనసు పెడుతున్నావు. 2 తలంచుకోకూడదని మనం చేస్తున్నా. ఎప్పటికీ కూడా నీ భర్తను అంగీకారంతో తీసుకోవాలి, సమర్పించుకోవాలి. క్రైస్తవులకు మంగళసూత్రం ఇంకొక ప్రత్యేకత ఉంది. 3వది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి క్రైస్తవ మంగళసూత్రానికి గుర్తు. పౌలు గారు అన్నాడు, మోషే గారు పెద్ద కుమార్తెను పౌలు ఇట్లానంటే మేము వాళ్ళ కుమార్తెను తెచ్చుకున్నాము అన్నాడు. ఇప్పుడు కొన్ని పరిస్థితులు వస్తాయి, ఏడ్చుకోవాల్సి వస్తాయి. కొన్ని పరిస్థితులు వస్తే నవ్వుకోవాల్సి వస్తాయి. నవ్వులున్నా ఏడుపులున్నా, ఆస్తున్నా పేదరికమున్నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రసన్నత ఎప్పుడు మిమ్మల్ని విడవదు. మీ తల్లిదండ్రులు విడవచ్చు, ఇలా నేను పెళ్లి చేస్తాను, మళ్ళీ కార్యక్రమం వెళ్ళిపోతాను. కానీ మిగిలేదు ఒకటి, యేసుక్రీస్తు ఆయన యొక్క సన్నిధి, ఆయన తోడు నీకు. నీ లోకంలో ఈ యొక్క రాజును పుష్పలతను దీవించి ఏర్పాటు చేశావు. నీ దయా సంకల్పం చెప్తున్నావు. ఈ మధ్యాహ్న కాలం నందు ఈ మంగళసూత్రం అమ్మాయి వేడుకలో ఉన్నంత కాలము మరి నీ ప్రసన్నత వారి
మధ్య నమ్మకములు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరించడం ద్వారా నా శరీరముతో నీవు కనబడి నా ఆస్తి నీకిచ్చుతున్నానని దేవుని పేరట ఈ సమవారి దైవజనులను నీకు ప్రమాణం చేస్తున్నాను. వారి కుటుంబం వారు రాజు ప్రేమించి వారు ఒక బంగారు ఉంగరాన్ని తెచ్చారు కనుక సేమ్ అమ్మాయి బంగారంలో పెడుతున్నాక నీ ప్రేమలో తగ్గింపు రావద్దు. రాజు ఆమెను ఏడిచి పెట్టించుకుంటున్నావు, అంగీకరిస్తున్నావు. దేవుని బిడ్డలారా, మీరిద్దరే అనగా రాజు పుష్పలతలు కూడినటువంటి ఒక చిన్న కుటుంబం ఈ చిత్రకుంటలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గడపాలని కోరుతున్నాం. వారిద్దరు కూడా మోకరిస్తారు. వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. యవనస్తులు ప్రభువాచి దాసులు దత్తవచ్చినాడు. ఆ దత్తవస్తు పరలోకరాజ్యం జరిగిందని మనం తెలుస్తున్నాం. సంఘంలో సాక్ష్యం కూడా ఉంది. ప్రభావ మంగళసూత్రం కట్టడం ద్వారా, చేతులు కట్టడం ద్వారా, ప్రమాణం చేయడం ద్వారా వారు తన యొక్క జీవితంలో మొదలుపెట్టినట్టు చూస్తున్నాం. ఈ కుమారుడు గురించి సంఘంలో విశ్వాసందరికీ ఇప్పుడు ఆ తర్వాత మేము రిజిస్టర్లో సంతకాలు చేస్తాం. దయచేసి అమ్మాయి పక్షాన 2 సాక్షులు, అబ్బాయి పక్షాలు 2 సాక్షులు రావాలని చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, సభికులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ యవనస్తుడైనటువంటి రాజు, ఆయన భార్య అయినటువంటి పుష్పలత, మరి సేవకులైనటువంటి మేము ప్రార్థించడం ద్వారా భార్యలని భార్య భర్త అని తండ్రి అయిన దేవుని పేరట, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట, పరిశుద్ధాత్మ దేవుని పేరట ప్రకటిస్తున్నాను. ఇప్పటి నుండి రాజు పుష్పలత భార్య భర్త మిస్టర్ అండ్ మిసెస్ రాజు పుష్పలత. దేవుడు వారిని దీవించుగాక. ఆమేన్.
కార్యక్రమం కూడా పూర్తిగా అందరికీ అవసరం మాట మొట్టమొదట ఈ 3 మాటలు చెప్పకముందు మొదటి పేరు 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట తీసిన వాళ్ళు ఎవరైనా 215 పేజీ మొదటి పేరు 3వ అధ్యాయం 7వ వచనం. సన్మానించడం చేయండి. ఇవి జ్ఞానం చొప్పున కాపురం చేయడానికి గ్రహింపు అవసరము. వివాహ కార్యక్రమాన్ని జరిపించిన పెద్దలను పెళ్లి కుమారుని తరఫున పెళ్లి కుమార్తె తరఫున కోరారు. మా సంఘటన వాళ్ళు సిద్ధం కాబట్టి మరి పూలమాలను త్వరగా వారు చేస్తున్నాం. ఈ వివాహ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా పౌరసమాజ గారికి పెళ్లి కుమారు రబ్దాస్ గారికి సంతోషంగా అంగీకరించి మా యొక్క పౌరసమాజ నాయకులు మరి ఈ ప్రాంతంలో మాకు అనేక విషయంలో సహకరించి ఈ క్రైస్తవ ప్రత్యేకమైన కోరినప్పుడు ఒప్పుకొని సకాలంలో వచ్చి వారి మనం సందర్శించిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ యొక్క వివాహ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మన పౌరసమాజం వైస్ చైర్మన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారిలో సంతోషకరంగా ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. కూడా ఈ వివాహ కార్యక్రమంలో
మా ఊర్లోనే పెద్ద మనిషి అంటే నాయన మాకు ఇక్కడ మిగిలిండు ఆ సమస్య వచ్చింది ఇప్పుడు ఊరు మొత్తంలో ఊరు ఆడికిడికి ఎక్కడ కూడా మా నాయనే చూస్తున్నది మామ సర్ప్రైజ్ మరి చెప్పాలి కానీ కరెంట్ కదా ఎక్కడ చెప్పలేదు అడిగి